subscribe to our channel. Click on bell icon, you never miss any update. We have done with if else, next nested. So nested is something condition in a condition. That is what we call it as a nested. You can see that. Condition in a condition, in a condition, in a condition, in a condition, you can write like that. Okay, condition లోపల కండిషన్ రాస్తే మనం నెస్టెడ్ అంటాం. సింపుల్ గా కండిషన్ లోపల కండిషన్ రాసినప్పుడు నెస్టెడ్ అంటాం. సెకండ్ కండిషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ పాస్ అవ్వాలి, అవుతేనే సెకండ్ కండిషన్కి వెళ్తాం. ఓకే, అలా కండిషన్ లోపల కండిషన్ రాసినప్పుడు నెస్టెడ్ అంటాం. నెక్స్ట్ లానే ఉంది కదా అది, కదా? ఎస్. కానీ ఏంటంటే పేరెంట్ బ్లాక్ ట్రూ అయినప్పుడే చైల్డ్ బ్లాక్ వెళ్తుంది. ఇక్కడ మనకు రెండు కోడ్ బ్లాకేజెస్ ఉంటాయి. జస్ట్ స్క్రీన్ ఇక్కడ స్క్రిప్ట్ చూడండి. ఇఫ్ కండిషన్ ఫస్ట్ ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది, కలర్స్ చూడండి ఇక్కడ ఎండ్ అయింది. మళ్ళీ ఫస్ట్ ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ ఉంది. ఓకే, దీనికి ఎల్స్ కూడా రాసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఇఫ్ ఎల్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, జస్ట్ మీకు ఇఫ్ తో సింటాక్స్ చూపించాను. ఇఫ్ స్టార్ట్స్ హియర్, ఇఫ్ ఎండ్స్ హియర్. ఇది ఫస్ట్ ఇఫ్ కదా. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడే అది ఇంకో కండిషన్కి వెళ్తుంది. అంటే ఈ లోపల ఉన్న కండిషన్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే ఫస్ట్ పేరెంట్ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. అసలు పేరెంట్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఈ కండిషన్ వరకు వెళ్ళనే లేదు అది. దీన్ని మనం నెస్టెడ్ అంటాం. ఓకే, నెస్టెడ్ లింక్డ్ విత్ వన్ కండిషన్. ఇప్పుడు ఇది పేరెంట్, ఇది చైల్డ్. పేరెంట్ ట్రూ అవుతేనే చైల్డ్ కండిషన్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉందండి, ఫస్ట్ కండిషన్ లోపలే ఉంది. కరెక్ట్. అలా మళ్ళీ ఈ కండిషన్ లోపల ఇంకో కండిషన్ మనం రాసామనుకోండి, సెకండ్ కండిషన్ లోపల థర్డ్ కండిషన్. అప్పుడు ఏమవుతుంది, ఈ థర్డ్ కండిషన్ కి సెకండ్ కండిషన్ పేరెంట్ అవుతుంది. సెకండ్ కండిషన్ ట్రూ అయినప్పుడే థర్డ్ కండిషన్ కి వెళ్తుంది. అలా. ఓకే, కండిషన్ లోపల కండిషన్ రాయడం ని మనం నెస్టెడ్ అంటాం. సో ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే ఫస్ట్ పేరెంట్ ట్రూ అవుతే చైల్డ్కి వెళ్ళాలి, మళ్ళీ చైల్డ్ లో కొన్ని కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఈ పేరెంట్ చైల్డ్ సర్కమ్స్టాన్సెస్ తీసుకుంటాం, నెస్టెడ్ తీసుకుంటాం, లూప్ ఇన్ ఏ లూప్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవ్రీడే మీరు యూజ్ చేసేది ఇది. ఏటీఎం మెషిన్కి వెళ్తారు మీరు కదా, అవునా? వెళ్తారు కదా. ఏముంటాయి కండిషన్ ఏటీఎం మెషిన్కి చెప్పండి నాకు. యూజర్ నేమ్, పాస్వర్డ్, పిన్ నెంబర్ కాకుండా వేరే కండిషన్స్ ఏముంటాయి? క్యాష్ విత్డ్రాల్, అట్లా కాదు, ఇవే విత్డ్రా లిమిట్స్ ఉంటాయి కదా. ఒక ట్రాన్సాక్షన్ కి ఇంతే తీసుకోవచ్చు, అవునా? అవును. ఇంకా ఏం లిమిట్స్ ఉంటాయి? అట్లాంటి లిమిట్స్ అడుగుతున్నాను. ఇంకేముంటాయి ఏటీఎంకి? పర్ డే ట్రాన్సాక్షన్ మీద క్యాపింగ్ ఉంటుంది. ఇంకా పర్ ట్రాన్సాక్షన్ మీద క్యాపింగ్ ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా కదా, రైట్? సో ఏటీఎం మెషిన్ నుంచి డైలీ యూ కెన్ విత్డ్రా 3 times per day అనుకుందాం. 3 times మీరు ఏటీఎం మెషిన్ నుంచి విత్డ్రా చేయగలుగుతారు. ఇదొక కండిషన్. విత్డ్రా చేసిన ప్రతిసారి మీరు 10,000 రూపీసే తీసుకోగలుగుతారు. ఓకే, సో దట్ షుడ్ బి మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఉండాలి. ఓకే, సో అన్ని కలిపి పర్ డే 40,000 తీసుకోవచ్చు. అలా చాలా ఉంటాయి, కానీ మనం ఒక 2 కండిషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ ఇఫ్ ఎల్స్ రాయడానికి, ఇఫ్ లో ఇఫ్ రాయడానికి, నెస్టెడ్ రాయడానికి. ఓకే, 2 కండిషన్స్ అండి ఇక్కడ. మన ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయాలి అనుకుంటే ఫస్ట్ కండిషన్ ఏంటండి, మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినా, సెకండ్ ట్రాన్సాక్షన్ చేసినా, థర్డ్ ట్రాన్సాక్షన్ చేసినా మీకు డబ్బులు వస్తాయి. ఓకే, ఇంకో కండిషన్ ఏంటి, ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి మీరు మాక్సిమం అమౌంట్ 10,000 మాత్రమే తీసుకోగలుగుతారు. 10,000 కన్నా ఎక్కువ ఇవ్వదు. ఈ 2 కండిషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, దీస్ ఆర్ ద 2 కండిషన్స్ ఫర్ దట్ విత్డ్రావల్ ఆఫ్ ఏటీఎం. ఈ రెండిట్లో ఏది పేరెంట్ కండిషన్ చెప్పండి నాకు. ఏది సాటిస్ఫై అవుతే నెక్స్ట్కి వెళ్ళాలి? దీంట్లో ఏది పేరెంట్ కండిషన్? ఎస్, అర్థమైందా క్వశ్చన్? ఫస్ట్ అసలు పర్ డే ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటా సిస్టమ్? పర్ డే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకున్న 2 కండిషన్స్. ఒకటి ఏంటి, పర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ డే. అదేనా మీరు అనేది?
అవును సార్. ఆ నెంబర్ ఆఫ్ డేకి ఎక్స్ట్రా చేస్తే లోపలికి ఇంకా తీసుకోదు కాబట్టి. కదా, ఎస్ కరెక్ట్. ఫస్ట్ అసలు నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావా, సెకండ్ టైం చేస్తున్నావా, థర్డ్ టైం చేస్తున్నావా, ఈ రోజు చెక్ చేస్తుంది అది. ఫస్ట్ టైం చేసినా, సెకండ్ టైం చేసినా, థర్డ్ టైం చేసినా అలో చేస్తుంది. అలో చేసి అప్పుడు మీకు ఎన్ని డబ్బులు కావాలని అడుగుతుంది ఇంకో కండిషన్ లోపల మళ్ళీ, కదా, అవునా? సో మీరు చేసేదే ఫోర్త్ టైం అనుకోండి, అప్పుడు మిమ్మల్ని అలో చేస్తుంది అది. ఎంత అమౌంట్ కావాలి మీకు అని అడిగే వరకు కూడా తీసుకెళ్ళదు అది, అవునా కదా, రైట్? సో యువర్ ఫస్ట్ కండిషన్ ఈస్, దీనిలో పేరెంట్ కండిషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఎస్, లెట్స్ సీ. ఈ రెండు కండిషన్స్ యూస్ చేసి మనం నెస్టెడ్ రాద్దాం. లూప్ లో లూప్ number of transaction per day limit is 3. Okay, number of amount per transaction limit is 10K. Nested. Okay, so let me write here transaction limit or transaction number rather. So transaction limit is 3. We can make 3 transactions maximum. This is transaction limit. Okay, or you can give the transaction limit in the condition statement, and here we can give the number of transaction what you're trying to do. That's up to you how we are going to plan it. So what we do is, here only we'll plan it how much we are trying to give. Okay, transaction number, trans number. You are doing it for the first time or second time or third time, system will define it. It's an integer value. Okay, next, transaction amount. Okay, is so 5K no ఎంతో మనం డ్రా చేద్దాం అనుకుంటున్నాం. Integer. Okay, first ఏంటి, if transaction number, మనం ఇచ్చే transaction number less than or equal to, అంతే కదండి, మనం ఇచ్చే transaction number less than or equal to 3 ఉన్నప్పుడు, less than 3 ఉండొచ్చు, 1 2 3 ఉండొచ్చు, less than 3, or it should be actually in between 1 2 3. సో అంత లాజిక్ మనం ఇప్పుడు రాయట్లేదు, జస్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా ఇఫ్ ఎల్స్. సో మైనస్ లో అయితే ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా, జనరల్ గా 0 కూడా ఉండదు. ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిందంటే 1 నుంచే ఉంటుంది. సో అలా 1 తీసుకున్నాను. సో 1 2 and 3. ఇఫ్ ద ట్రాన్సాక్షన్ నెంబర్ ఈస్ ఐదర్ 1 or either 2 either 3, because less than or equal to 3, maximum transaction 3 కదా మనకి. ఓకే, సో ఇఫ్ ద ట్రాన్సాక్షన్ నెంబర్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, అది అప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీకు ఎంత డబ్బులు కావాలని అడుగుతుంది, అవునండి? ఇఫ్ కండిషన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇఫ్ కండిషన్ ఇక్కడ ఎండ్ అయింది అనుకున్నాం. ఇఫ్ లోకి ఎప్పుడు వెళ్తుంది? ఫస్ట్ ఇఫ్ లోకి మన కండిషన్ ట్రూ అయినప్పుడు. ఓకే, ఎస్. ఇప్పుడు ఏమవుతుంది మిమ్మల్ని SYSO ఎంటర్ అమౌంట్, ఎంటర్ అమౌంట్, ఎంటర్ అమౌంట్ అనగానే మీరు ఎంటర్ చేస్తారు అమౌంట్. ఓకే, మళ్ళీ ఇంకో కండిషన్ లోపల కండిషన్ చూడండి. ఇఫ్ ద అమౌంట్ వాట్ వీ హ్యావ్ ఎంటర్డ్, దట్ ఈస్ ట్రాన్స్ అమౌంట్, equal to, if the amount what I have entered is less than or equal to, again 1000 10,000. Okay, system should accept it. చూడండి, కండిషన్ లోపల కండిషన్, it should say SYSO cash out. సో ఓన్లీ ఇఫ్స్ రాసాం మనం, దీన్ని మనం ఇంప్రవైజ్ చేసి ఎల్స్ కూడా రాద్దాం. ఫస్ట్ ఎల్స్, ఇఫ్ ట్రాన్సాక్షన్ లిమిట్ 3 అనుకోండి, అదేమంటుందండి? ఇఫ్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇస్ 3, then it will move on to the else statement and it will print SYSO
నెంబర్ ఆఫ్ transactions limit exceeded. That is what it should give, right? Number of transactions limit or transaction limit exceeded. Per day. Maximum transactions equal to 3. And you have exceeded and రావాలి message. ఇలా ఎప్పుడు if I give more than 3, if I am the fourth transaction, మనం సెకండ్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇచ్చాం కానీ మోర్ దెన్ 10,000 ఇచ్చాం అనుకుందాం ఎల్స్. సో దానికి మనం ఎల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఎల్స్. గాట్ ఇట్? సో ది ఇఫ్ కి ఈఎల్స్, ఈ ఇఫ్ కి ఈఎల్స్. ఓకే, యప్. సో ఇఫ్ ఎల్స్ కూడా నెస్టెడ్ లోపలే ఉంది, నెక్స్ట్ లోపలే ఉంది ఇది కూడా. సో ఎస్వైఎస్ఓ ట్రాన్సాక్షన్ limit per day should be per transaction limit. Sorry, per transaction limit equal to 10K. Okay, so if you are doing it more than 10K, it will work. So if I run the test, the same test what is on the screen, if I run it, what would be the output? Em vastadi output cheppandi. ఇదే టెస్ట్ నేను రన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ అంతా 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. Yes, sir. ఎస్ అంటే ఇది ప్రింట్ అవుతుంది కదా, ఎంటర్ అమౌంట్ అనేది ప్రింట్ అయ్యి ఇఫ్ కండిషన్లోకి వెళ్తుందా, వెళ్ళి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో ట్రాన్స్ఫర్ అమౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, 10,000, 5,000 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. ఏమొస్తుంది మనకి? క్యాష్ వచ్చేస్తుంది. క్యాష్ అవుట్ అని రావాలి కదా. సేవ్ ద టెస్ట్, రన్ ఇట్. ఓకే, ఎంటర్ అమౌంట్ అంది, ఇక్కడ 5,000 ఎంటర్ చేసాం, అది క్యాష్ అవుట్, క్యాష్ వచ్చేసాం. బై ఛాన్స్ మనం ఫోర్త్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఓకేనా? సో అవుట్పుట్ ఏమొస్తుంది? Per day maximum transactions 3. ఎస్, ఎందుకంటే పేరెంట్ చే బ్రేక్ అయిపోయింది కదా, రైట్? సో మెయిన్ ఇది. సో 4 is not less than or equal to 3. Value is 4 here. 4 is not less than or equal to 3. 4 is greater than 3. అసలు ఈ కండిషన్ లోపలికి వెళ్ళదు, అది ఈ లైన్స్ ఏవి ఎగ్జిక్యూట్ చేయదు, డైరెక్ట్ ఎల్స్కి వచ్చేస్తుంది. ఎల్స్కి వచ్చేసి ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే పేరెంటే బ్రేక్ అయింది కదండి. క్లియర్? రన్ యాస్ per day maximum transaction equal to 3 and you have exceeded it. Clear? సో మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్ సెకండ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కానీ మనకు 50,000 కావాలి. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్కి వెళ్తుంది బికాజ్ ఇట్ ఇస్ లెస్ దెన్ 3 కదా. ఎంటర్ అమౌంట్ అంటుంది, మనం 50,000 అమౌంట్ ఎంటర్ చేస్తే ఎస్ మళ్ళీ ప్రాబ్లం. సో మాక్సిమం అమౌంట్ 10Kనే అని చెప్తుంది. పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇస్ 10K. ఓకే, సో ఇలా మనం కండిషన్ కూడా రాసుకోవచ్చు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? స్విచ్ కేస్ ఆర్ స్విచ్ ఆర్ సెలెక్ట్ కేస్. ఓకే, సో ఏంటి స్విచ్ కేస్? స్విచ్ కి వేరే వాటికి డిఫరెన్స్ ఏంటి? I'll give you points, very, very, very important points. You can note it. ఇప్పుడు మనకి ఇఫ్ చూస్తే, ఓకే, ఐదర్ దిస్ ఆర్ దిస్, ఏదన్నా ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది, అయితే ఇది అవుతుంది లేకపోతే ఇది అవుతుంది ఇఫ్ ఎల్స్ లో. ఓకే, నెస్టెడ్ లో కూడా ఆల్మోస్ట్ అంతే. ఓకే, ఏ ఇఫ్ కి సంబంధించింది ఐదర్ ఈ కోడ్ బ్లాక్ అన్న అవ్వాలి
ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫ్లోర్ బ్లాక్ కదా, ఈ కోడ్ బ్లాక్ అన్న అవ్వాలి, లేదంటే ఈ మధ్యలో ఉన్న కోడ్ బ్లాక్ అన్న అవ్వాలి, ఏదైనా ఒక కోడ్ బ్లాకే అవ్వాలి. కానీ స్విచ్ స్టేట్మెంట్లో ఏమవుతుందంటే చాలా కోడ్ బ్లాక్స్ ఉంటాయి. ఆ కోడ్ బ్లాక్స్ నుంచి కండిషన్ సాటిస్ఫై అయిన ఏదన్నా ఒక కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ మనకు రెండే కోడ్ బ్లాక్స్ ఉంటున్నాయి, ఐదర్ ఇఫ్ ఉంటుంది లేకపోతే ఎల్స్ ఉంటుంది. అయితే ఇఫ్ లో నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అదే సెలెక్ట్ అదే స్విచ్ కేసులో, స్విచ్ స్టేట్మెంట్ లో మనకు మల్టిపుల్ కోడ్ బ్లాక్స్ రాస్తాం. 5, 10, 20 ఎన్నైనా కోడ్ బ్లాక్స్ రాసుకోవచ్చు. మీరు ఇచ్చిన కండిషన్ ఏ కోడ్ బ్లాక్ తో సాటిస్ఫై అయితే ఆ కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు డిఫరెంట్ బ్రౌజర్ మీద వర్క్ చేయాలి కదా. సో డ్రైవ్ డాట్ ఆర్ సింపుల్ గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి ఒక కోడ్ బ్లాక్ రాశారు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి ఒక క్రోమ్ బ్లాక్, సఫారీ ఓపెన్ చేయడానికి ఒక కోడ్ బ్లాక్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒక కోడ్ బ్లాక్, ఎడ్జ్ కి ఒక కోడ్ బ్లాక్ రాశారు అనుకుందాం. ఓకే, ఇన్ని కోడ్ బ్లాక్స్ డిఫరెంట్ గా రాశారు. మనం ఇచ్చే ఇన్పుట్ ని బట్టి క్రోమ్ అనగానే అది క్రోమ్ ని సాటిస్ఫై అయ్యి క్రోమ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫైర్ ఫాక్స్ అనగానే ఫైర్ ఫాక్స్ సాటిస్ఫై అయ్యి ఫైర్ ఫాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా మల్టిపుల్ కోడ్ బ్లాక్స్ నుంచి ఏదన్నా ఒక కోడ్ బ్లాక్ తీసుకొని మన సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది చూడండి, దాన్ని మనం స్విచ్ కేస్ అంటాం. ఓకే, యూ కెన్ టేక్ ద సింటాక్స్. స్విచ్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ అనుకోవచ్చు ఇప్పటికైతే. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్ ఇట్. ఇస్ అ సింటాక్స్. సో దీని లోపల మనకు కోడ్ బ్లాక్స్ ఉంటాయండి. కేస్ మన ఎక్స్పెక్టెడ్ కేస్ ఎక్స్. ఓకే, సమ్ కోడ్ బ్లాక్. Case A, some case B, case C, case D అలా. Case A, case B, case C and so upon like that. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ దేనికైతే మ్యాచ్ అయిందో, మనం ఇక్కడ ఏ ఇచ్చాం అనుకుందాం ఎగ్జాంపుల్లో. ఏ ఇస్తే చెక్ చేసుకుంటుంది ఎక్కడ ఉంది ఏ, ఇక్కడ ఉంది, అండ్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, తర్వాత బ్రేక్ స్టేట్మెంట్స్ అవన్నీ యూస్ చేయాలి, నేను అవి చెప్తాను. ఓకే, సో సింపుల్ మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇప్పుడు నేను ఇక్కడ సి రాసాను అనుకోండి, చెక్ చేస్తుంది సి ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉందని. సి ఇక్కడ ఉంది. ఓకే, ఈ సి కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చే కండిషన్ తో ఏది సాటిస్ఫై అవుతుందో అది, అట్లా అట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ యూ కెన్ రైట్ ఇట్. ఓకే, డిఫరెంట్ కోడ్ బ్లాక్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ మనం రాసి మన ఇచ్చే ఇన్పుట్ బట్టి ఏదన్నా ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఇది స్విచ్ కేస్. ఓకే, అదే మీకు ఇఫ్ ఆర్ ఇఫ్ కండిషన్ లో ఐదర్ దట్ ఆర్ దిస్, అంతే కదా. ట్రూ అయితే అది చేయండి, ఫాల్స్ అయితే ఇది చేయండి అన్న. ట్రూ ఫాల్స్ కాదు, ఇన్ని కండిషన్స్ ఇచ్చాం, మీకు ఏదైనా ఒక కండిషన్ మ్యాచ్ అయితే ఎగ్జిక్యూట్ చేయి, ఏ కండిషన్ మ్యాచ్ కాకపోయినా ఏం చేయాలి కూడా చెప్పొచ్చు మనం, డిఫాల్ట్ అని. ఇఫ్ నథింగ్ ఈజ్ మ్యాచ్డ్ హియర్ వీ కెన్ సీ ఇట్. చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం మనం. నేను ఇచ్చే వాల్యూ వౌలా కాదా చెప్పాలి. వౌల్ అయితే వౌల్ అనాలి, లేకపోతే కాదు అని చెప్పాలి. కూడా వౌల్స్ AEIOU కదా. నేను ఎప్పుడు AEIOU ఇచ్చినా ఇట్ షుడ్ సే ఇట్ యాజ్ ఎ వౌల్. ఓకే, multiple conditions, one input. Okay, character is equal to, so this I am going to enter in a single quote. It may be A, B, C or anything. Okay, depending on that requirement. Okay, switch A అనుకుందాం. ఓకే, ఏ నో బిఓ, ఇక్కడ మనం క్యారెక్టర్ ఏది రాస్తే అది. ఓకే, ఇక్కడ ఏ రాస్తే ఏ, బి రాస్తే బి, సి రాస్తే సి. మనం ఇక్కడ ఏది రాసినట్టయితే ఓకే అది ఇక్కడ తీసేసుకుంటుంది మనకి.
ఓకే, ఇందులో మనం కేసెస్ రాయాలి. కేస్ వవల్ అన్నాం కదా, AEIO ఇస్ వవల్. ఇఫ్ ఏ అక్కడ ఇచ్చినాం ఇక్కడ ఇచ్చినాం ఏ ఒకటి అయినప్పుడు, ఓకే, you just say it as SYSO system.out.println. Okay, A is vowel. ఓకేనా? అలానే మళ్ళీ కేస్ ఈ SYSO vowel. AEIOU. So I'm copying it to make things faster. AEIOU. Okay, save the test. So how it works, if I say you, now this is what I am feeding it to expression. Okay, your expression is you here. It will search for where it is you. Is this you? No. Is this you? No. This one, this one. So here we have you, and this statement will be executed. You is vowel అని వస్తుంది. చూడండి, సేవ్ ద టెస్ట్. మల్టిపుల్ కోడ్ బ్లాక్స్ కదండి. ఎర్లియర్ గా మనం ఐదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ రెండే ఉంటాయి, ఇక్కడ చాలా కోడ్ బ్లాక్స్ ఉన్నాయి. యు ఇస్ వవల్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం ఐ ఇచ్చాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది ఐ ఇచ్చినప్పుడు? ఓకే, ఇది చెక్ చేస్తుంది కాదు, ఇది చెక్ చేసుకుంది ఇది కాదు. ఎస్, ఐ, ఇది సక్సెస్ అయింది, ఐ మ్యాచ్ అయింది. system.out.println ఐ ఈజ్ వౌల్ అని వస్తుంది, కానీ అక్కడ నుంచి తర్వాత స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఐ ఓ యు అని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఐఓయు చూడండి, ఐఏఈఐఓయు. ఐ తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత అన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇది ప్రస్తుతానికి దీనికి ఉన్న డ్రాబ్యాక్. ఓకే, ఈ ఇచ్చినప్పుడు కూడా అంతే, ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో అక్కడ నుంచి మిగిలిన స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అది. కానీ మనకు అలా కావద్దు కదా, ఎక్కడైతే సాటిస్ఫై అయిందో అది ఒకటి అవుతుంది చాలు, మళ్ళీ వేరే ఎందుకు, రైట్? సో ఇక్కడ మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ యూస్ చేస్తాం, జంప్ స్టేట్మెంట్. ఒక్కసారి ఏ సాటిస్ఫై అయింది అనుకోండి, ఇక్కడ బ్రేక్ చేసండి, ముందుకు వెళ్ళడమే అవసరం లేదు. యూ కెన్ స్టాప్ దట్ కోడ్ హియర్, బ్రేక్. వీఆర్ బ్రేకింగ్ ది స్టేట్మెంట్. ఎక్కడ సాటిస్ఫై అయితే ఆ కేసులో మీరు బ్రేక్ చేయండి. సో స్క్రిప్ట్ విల్ బ్రేక్ హియర్, సింపుల్. Got it? So save the test and run it. So E is vowel. E satisfy అయింది, ఒకసారి చూడండి కన్సోల్. E is vowel. E satisfy అయింది, రైట్? సో ఇది ఎగ్జిక్యూట్ చేసింది, తర్వాత బ్రేక్ అన్నాం, ఈ స్టేట్మెంట్ ఇక్కడతో బ్రేక్ చేస్తుంది, తర్వాతవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, దిస్ ఈస్ స్విచ్ కేస్. ఇప్పుడు నేను AEIOU కాకుండా వేరే ఇచ్చాను అనుకోండి, అది ఒక్కొక్కటి చెక్ చేసుకుంటుంది, ఏ ఉందా, ఈ ఏది లేదు కదా, ఏది లేదు కనుక ఏమన్నది, జస్ట్ ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ అవుట్పుట్. ఓకే, అందుకే మనం డిఫాల్ట్ అని ఇంకోటి ఇవ్వచ్చు, డిఫాల్ట్. దీంట్లో మీద ఏది మ్యాచ్ కానప్పుడు ఇది
సిస్అవుట్ ఇస్తుంది. క్యారెక్టర్ CHR ప్లస్ ఇస్ నాట్ ఏ వవల్. వవల్ కానప్పుడు దీనిలో ఏది మ్యాచ్ కానప్పుడు ఈ అవుట్పుట్ ఇస్తుంది. ఐఎమ్ రన్నింగ్ ద టెస్ట్. ఇప్పుడు చూడండి, Z is not a vowel. ఓకే, ఇక నేను K పెట్టాను అనుకోండి, K కూడా ఒక్కొక్కటి సర్చ్ చేస్తుంది. K కూడా vowel కాదు, సో ఇట్ విల్ గివ్ అన్ అవుట్పుట్. K is not a vowel. ఓకే, క్లియర్? ఇది స్విచ్ కేస్. మల్టిపుల్ ఆప్షన్స్, AEIOU 5 ఆప్షన్స్ నుంచి ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒకటే లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకటే స్టేట్మెంట్, ఒకటే కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని లైన్స్ అన్నా కానీ ఒక కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో ఏది సాటిస్ఫై అవ్వనప్పుడు అప్పుడు డిఫాల్ట్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చేయండి. మనం ఇచ్చే నెంబర్కి అది ఏ వీక్ చెప్పాలి. 1 మండే, 2 ట్యూస్డే, 3 వెనస్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే, 6 సాటర్డే, 7 సండే. మనం ఇచ్చే నెంబర్ 1 2 3 4 5 నుంచి ఏ నెంబర్ ఇచ్చినా ఓకే, ఆ నెంబర్కి ఉన్న డే చెప్పాలి అది. ఓకే, ఇక్కడ మనం ఇచ్చినప్పుడు ఏం చెప్తుంది, అది ఓలా కాదో చెప్తున్నట్టు. ఓకే, మనం ఇచ్చే నెంబర్కి అది చెప్పాలి. సో ఇంటీజర్తోనే చేయాలి. ఇక్కడ మనం క్యారెక్టర్ ఇచ్చినట్టుగా ఇంటీజర్ ఇచ్చి 1 అనుకోండి, $600 మండే. ఓకే, 2 అనుకోండి, 3 అనుకోండి. మనం 7 కాకుండా 8 9 ఇస్తే డే డజంట్ ఎగ్జిస్ట్ అనే అవుట్పుట్ రావాలి. ఓకేనా? చేస్తారా? చేస్తాం సార్. ఓకే, పర్ఫెక్ట్, గుడ్. 1 మండే, 2 7 సండే. మనం ఈ మధ్యలో ఏ వాల్యూ ఇచ్చినా అది ఏ డేనో చెప్పాలి. రైట్? ఎస్, ట్రైడ్. చేయలేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ అది. నెక్స్ట్, ఈ సేమ్ యాక్టివిటీ స్విచ్ కేస్ని మనం స్విచ్ చాలా సింపుల్ సింటాక్స్ కదా. స్ట్రేట్ అవే సింటాక్స్ ఉంది. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5 అని ఎన్ని కేసెస్ అంటే అన్ని కేసెస్ రాసేసుకొని ఓకే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సేమ్ ఈ యాక్టివిటీనే, రైట్? సో బ్రౌజర్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ బ్రౌజర్స్ చూపిస్తాను నేను. తర్వాత దీన్ని మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో కూడా సేమ్ లాజిక్ మనం రాయొచ్చు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ తో కూడా స్విచ్ కేస్ తో రాసినట్టుగానే ఇఫ్ ఎల్స్ ఇఫ్ తో కూడా సేమ్ లాజిక్ రాయొచ్చు. అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ తోని మల్టిపుల్ కోడ్ బ్లాక్స్ క్రియేట్ చేసి ఏదన్నా ఒక కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యేట్టుగా మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇఫ్ ఎల్స్ ఇఫ్, అది ఎల్స్ లో ఇఫ్ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఓకే, ఎల్స్ లో ఇఫ్ ఉంటుంది. ప్రతి ఎల్స్ కి ఇఫ్ అట్లా 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 రాసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ సాటిస్ఫై అయితే అది ఎగ్జిక్యూట్ అవుతాయి, మిగిలిన ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. అలా ఇఫ్ ఎల్స్ ఇఫ్ అది కూడా మనం చూద్దాం. ఓకే, బిఫోర్ టు దాట్ ఇదే ఎగ్జాంపుల్ మనం బ్రౌజర్ కి కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది. బ్రౌజర్ ఇస్ ఈక్వల్ టు యాజ్ ఆఫ్ నౌ ఫైర్ఫాక్స్. దిస్ విల్ చేంజ్ అండి. ఇప్పుడు ఫైర్ఫాక్స్ ఉందంతే. స్విచ్ బ్రౌజర్, మనం ఇక్కడ ప్రొవైడ్ చేసే బ్రౌజర్ బట్టి మన ఎగ్జిక్యూషన్ ఉంటుంది కదా. స్విచ్ బ్రౌజర్, కేస్ స్ట్రింగ్ కదా, కేస్ ఈక్వల్ టు క్రోమ్. ఓకే, మనం ఇచ్చే వాల్యూ క్రోమ్ అనుకోండి, ఏమవ్వాలండి? క్రోమ్ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. SYSO launch Chrome browser. Okay, and break is also very important, right? Next, ఇంకో కేస్ అంటే ఇంకో కోడ్ బ్లాక్ ఫైర్ఫాక్స్. SYSO launch Firefox browser. మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ చెప్పండి.
ఏం చేద్దాం ఇక్కడ బ్రేక్ చేసేద్దాం కదా. Break. ఇంకొకటి కూడా ఉంది అనుకుందాం, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. అప్పుడు కేస్ చెప్పండి, కేస్ Internet Explorer. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయ్యి తర్వాత కోలన్ అక్కడికి System. ఈ బ్లాక్ ఎండ్ అయిపోయింది కదా. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ Yes. ప్రింట్ఎల్ఎన్ లాంచ్ ఐఈ బ్రౌజర్. ఓకేనా, ఈ మూడుకే మనం స్క్రిప్ట్ రాసాం అనుకుందాం. మనం చాలా బ్రౌజర్స్ ఉంటాయి కదండి, ఒపేరా బ్రౌజర్ అని, HTML యూనిట్ డ్రైవర్ అని, ఓకే, సఫారీ అని చాలా ఉన్నాయి. అదర్ దెన్ దట్ ఇచ్చినప్పుడు డిఫాల్ట్ లో రాయాలి. డిఫాల్ట్, వాట్ ఈస్ డిఫాల్ట్? ఈ మీది ఎప్పుడు ఏవి మ్యాచ్ కాకపోతే మనకు వచ్చే అవుట్పుట్ ఇది. ఓకే, బ్రౌజర్ ఓకే. సో నేను రన్ చేస్తే ఏం ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పండి. ఈ ఫైర్ ఫాక్స్ ఇక్కడ ఉంది, వెతుకుతుంది. ఫైర్ ఫాక్స్ ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లాంచ్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లాంచ్ అవుతుంది. బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా, అక్కడికి స్క్రిప్ట్ బ్రేక్ కూడా అయిపోతుంది. లాంచ్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. ఓకే, అలానే నేను సఫారీ ఇచ్చాను. అవుట్పుట్ ఏమొస్తుంది? Browser is not available. ఏ బ్రౌజర్? సఫారీ బ్రౌజర్ ఇస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. బ్రౌజర్ ఇస్ నథింగ్ Safari. బట్ సఫారీ కదా. సఫారీ ఇస్ నాట్ అవైలబుల్. ఓకే, అలా ఐఈ అని ఇచ్చినప్పుడు ఐఈ మ్యాచ్ అవుతుంది కదా. సో ఐఈ కోల్డ్ బ్లాక్ లో ఉన్న స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దీంట్లో మీరు రియల్ స్క్రిప్ట్ రాయొచ్చు. ఇప్పుడు మీకు క్రోమ్ ఓపెన్ చేయడం ఎలా, ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయడం ఎలా తెలుసు కదా, మీరు అది రాసేయచ్చు ఇక్కడ. ఓకే, వెబ్ డ్రైవర్ ఇస్ కూడా న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఓపెన్ అప్ క్రోమ్. అది రియల్ గా క్రోమ్ ఓపెన్ అవుతుంది, రియల్ గా ఫైర్ ఫాక్స్ ఓపెన్ అవుతుంది. ఎస్, క్లియర్? ద సేమ్ యాక్టివిటీ, ఇదే యాక్టివిటీ మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో కూడా చేయొచ్చు. దట్ ఈస్ యాజ్ ఈక్వల్ టు యాజ్ స్విచ్. పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. కానీ స్విచ్ మీరు ఒకసారి 2 times ప్రాక్టీస్ చేస్తే స్విచ్ చాలా ఈజీ. అండ్ చూస్తే మనం దేనికి ఏది రాసాం, మన కండిషన్ ఏంటి, దేనికి అని తెలుస్తుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో ఏంటంటే క్లమ్జీగా అయిపోతుంది స్క్రిప్ట్. ఓకే, ప్రతి ఎల్స్ లో రాస్తూ ఉండాలి. ఓకే, ఒక దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫిక్స్ చేయడం కొంచెం కష్టం. ఓకే, సో ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది. అదే ఇక్కడ అనుకోండి, క్లియర్గా మీకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది చూడడానికి. ఓకే, కానీ ద సేమ్ యాక్టివిటీ కెన్ ఆల్సో బి డన్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ చూద్దాం. సేమ్ బ్రౌజర్ ఓపెనింగ్, మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? న్యూ క్లాస్, కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇఫ్ ఎల్స్ లో ఇఫ్ ఉంది. ఓకే, నెస్టెడ్ ఏంటండి? ఇఫ్ లోపట ఇఫ్ ఎల్స్ ఉంటుంది నెస్టెడ్ లా కదా. ఇది అట్లా కాదు, ఎల్స్ లో ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇఫ్, సో సేమ్ బ్రౌజర్ ఈక్వల్ టు అది రాసేద్దాం ఫస్ట్ అయితే. స్ట్రింగ్ బ్రౌజర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు గివ్. స్కానర్ క్లాస్ తో కూడా మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. స్కానర్ క్లాస్ ఇంకా చూడలేదు కనుక మనం డైరెక్ట్లీ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మనం స్కానర్ క్లాస్ రాసినట్టుగా అయితే ఎగ్జిక్యూట్ చేసేప్పుడే మనం ఇవ్వచ్చు. ఆ స్కానర్ క్లాస్ కూడా చూపించి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫైన్. సో స్ట్రింగ్ బ్రౌజర్ ఈజ్ ఈక్వల్ టు ఐఈ. ఇఫ్ చూడండి, ఇఫ్ బ్రౌజర్ స్ట్రింగ్ కదా, జనరల్ గా మనకు స్ట్రింగ్ ఇస్ ఏ ఆబ్జెక్ట్ అండ్ స్ట్రింగ్ ఇన్ జావా వి హ్యావ్ ఏ స్ట్రింగ్ క్లాస్. మనం స్ట్రింగ్ ని కంపేర్ చేయాలన్నా, స్ట్రింగ్స్ ఏముందా లేదా చెప్పాలన్నా, స్ట్రింగ్ ని మెర్జ్ చేయాలన్నా, స్ట్రింగ్ లో కౌంట్ తీసుకోవాలన్నా, ఏదైనా కూడా మనకు స్ట్రింగ్ మెథడ్స్ నుంచి మనం వర్క్ చేయాలి. ఓకే, అది మనం డిస్కస్ చేద్దాం. సో మనం నార్మల్ గా ఇంటీజర్ కి ఇచ్చినట్టు ఈక్వల్స్ టు ఇక్కడ వర్క్ చేయదు. స్ట్రింగ్ కి బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ టు ఈ ఆప్షన్ ఇవ్వాలి. ఓకే, బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు ఇగ్నోర్ కేసెస్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకున్నా పర్లేదు. బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ టు ఐఈ. అక్కడ ఐఈ, ఇక్కడ ఐఈ రెండు సేమ్ ఉన్నాయి అనుకుందాం. క్రోమ్, ఇఫ్ ఇట్ ఇస్ క్రోమ్,
ఏం చేయాలి SYSO లాంచ్ క్రోమ్, అంతే కదా, ఇక్కడ వరకు మనకు తెలిసిందే కదా. ఇక్కడ క్రోమ్ ఉంటే సాటిస్ఫై క్రోమ్ ని లాంచ్ చేస్తుంది. ఎల్స్ లేకపోతే నార్మల్గా ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం, కానీ ఎల్స్ లో ఇఫ్ పెట్టాను నేను. ఎల్స్ ఇఫ్ మళ్ళీ దీనికి కండిషన్, ఏం కండిషన్ మళ్ళీ దీనికి, ఎల్స్ లోకి ఎప్పుడు వస్తుంది, అక్కడ క్రోమ్ కాకపోతేనే ఎల్స్ లోకి వస్తుంది కదా, స్టేట్మెంట్ సక్సెస్ఫుల్ కానప్పుడు. ఎల్స్ అగైన్ బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ టు IE. Okay, IE again system.out.println launch IE కూడా కాదనుకోండి, మళ్ళీ ఈ ఇఫ్ కే ఎల్స్ అండి. చూడండి, ఇఫ్ బ్లాక్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇఫ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎల్స్ లో ఉన్న ఇఫ్ కే మళ్ళీ ఎల్స్ ఇఫ్. ఓకే, ఎల్స్ ఇఫ్ browser dot equals to Firefox. Okay, SYSO launch Firefox. Okay, else ఇవి కానప్పుడు else either you can give else or down here also. So ఇక్కడ రాసిన పర్లేదు. Browser not available. Okay, just చూడండి how it is. నెస్టెడ్ లాగా కాదు, కానీ స్టెప్ బై స్టెప్ అన్నట్టు ఇది. ఒకసారి క్లియర్ గా చూస్తే మీకు అర్థం. ఫస్ట్ ఏం చెప్తున్నాం మనం, IE కోసమే సెర్చ్ చేస్తుంది ఆర్ ఫైర్ ఫాక్స్ కోసమే సెర్చ్ చేస్తుంది అనుకుందాం, వాట్ ఎవర్. ఓకే, సో ఇక్కడ మనం ఫైర్ ఫాక్స్ అని రాసాం అనుకుందాం. ఫస్ట్ ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది, లైన్ 10. ఇఫ్ బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ టు క్రోమా, ఫైర్ ఫాక్స్ ఈక్వల్ టు క్రోమా అండి. ఎక్కడికి వెళ్తుంది, ఏ లైన్ కి వెళ్తుంది చెప్పండి నాకు, లైన్ నెంబర్ చెప్పండి. ఎల్సిఫ్ అంటే లైన్ 15 కి వెళ్తుంది. 15 కి వెళ్ళి సెర్చ్ చేస్తుంది. 15 కి వెళ్తే మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసినాం, ఎల్స్ ఇఫ్ బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ టు IE. ఇస్ దిస్ ఈక్వల్ టు IE? కాదు. సో మళ్ళీ దీంట్లో కూడా వెళ్ళదు. ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ లైన్ 21 కి వెళ్తుంది డైరెక్ట్ కదా, అవునా? లైన్ 20 వెళ్ళి చెక్ చేస్తుంది, బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ టు ఫైర్ ఫాక్స్. సేమ్ ఇప్పుడు మ్యాచ్ అయిందా? అవును సార్. మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, క్లియర్? సో ఎల్స్ లో మనం స్టెప్స్ రాసాం. ఎల్స్ లో ఇఫ్ రాసి ఎల్స్ రాసి, ఆ ఎల్స్ లో మళ్ళీ ఇఫ్ ఎల్స్, మళ్ళీ వచ్చిన దాంట్లో ఇఫ్ ఎల్స్, అలా 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 మనం రాసుకుంటూ వెళ్ళాం. క్లియర్? IE is what on the screen I am running it. Launch IE. ఓకే, సఫారీ తీసుకుందాం. సఫారీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చెక్ చేస్తుంది ఫస్ట్, సఫారియా కాదు, సో ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు, ఎల్స్కి వచ్చేస్తుంది. ఎల్స్లో చెక్ చేస్తుంది, సఫారియా ఉందా లేదు. ఓకే, ఈ మళ్ళీ ఈ ఇఫ్లో కూడా వెళ్ళదు, ఎల్స్కి వస్తుంది. ఇఫ్ బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ టు సఫారియా, ఇక్కడ లేదు కదా, అప్పుడు దీని ఇఫ్లో లేకపోతే ఏమొస్తుంది, ఇట్ విల్ కమ్ ఆన్ టు దిస్ ఎల్స్. ఇక లాస్ట్లో ఏం చెప్పాం మనం, బ్రౌజర్ ఈజ్ నాట్ అవైలబుల్. Safari is not available. Okay, clear?
ఇది అంతే కదా, మల్టిపుల్ కోడ్ బ్లాక్స్ నుంచి ఏదన్నా ఒక కోడ్ బ్లాక్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సేమ్ స్విచ్ కేస్ లాగానే, స్విచ్ కేస్ కూడా అంతే కదండి, మల్టిపుల్ బ్లాక్స్ రాసుకుంటే అందులో ఏదో ఒకటి తీసుకొని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, రైట్? సో యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్, బోత్ వర్క్స్ ఫర్ ద సేమ్ పర్పస్. స్విచ్ కేస్ ఏమంటే కొంచెం క్లియర్గా ఉంటుంది స్క్రిప్ట్. ఓకే, ఇది మనం ఎల్సిఫ్లో ఎల్సిఫ్ అని రాసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఈ 2 ఎగ్జాంపుల్స్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఓకే, క్లాస్లో స్క్రిప్ట్ చూడడానికి ఈజీగానే ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఈ లాజిక్స్ మీకు రావు. ఓకే, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్. ఓకే, సో మనం అన్ని చేసాం క్లాస్లో, కానీ ఇవి మనం సెలీనియం స్క్రిప్ట్లో యూజ్ చేయాలి. ఇవన్నీ మనం రాసిన, మనం జనరల్ కూడా సెలీనియం స్క్రిప్ట్ ఇలానే రాస్తాం. ఇఫ్ మనం ఇచ్చే ఇన్పుట్ బట్టే మనకు కావాల్సిన బ్రౌజర్ ఓపెన్ చేయాలి కదా, అంతేనా? మనం నార్మల్గా ఇన్ని రోజులు రాసిన ఏంటి, జస్ట్ ఫైర్ ఫాక్స్ అయితే ఫైర్ ఫాక్స్, క్రోమ్ అయితే క్రోమ్ రాసాం. కానీ అలా ఏముండదు రియల్ వరల్డ్లో. మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి అది క్రోమా ఫైర్ ఫాక్స్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే మనం కంపల్సరీ కేస్ స్టేట్మెంటో ఆర్ ఇలాంటి ఇఫ్ ఎల్స్ ఇఫ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ లుక్స్ వెరీ సింపుల్గానే అనిపిస్తాయి, కానీ ఇండీడ్ ప్రాక్టీస్ నీడెడ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఐఎమ్ రిపీటింగ్ ఇట్, ప్రాక్టీస్ గైస్. ప్రాక్టీస్ లేకపోతే సబ్జెక్ట్ అర్థం అవ్వదు అండ్ హ్యాండ్స్ ఆన్ రాదు మీకు. ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంటర్లింక్. ఈ జావాని ఇఫ్ ఎల్స్ చెప్పేసాను ఒక్క క్లాస్లో, కానీ మీరు దీన్ని ఒక 2 days ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే మీకు గుడ్ హ్యాండ్స్ ఆన్ వస్తుంది. ఓకే, అప్పుడు మనం సెలియంలో ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, మీకు లాజిక్ అర్థం కావాలి, ఇక్కడ ఏ సింటాక్స్ యూస్ చేయాలి అనేది యూ నీడ్ టు నో ఇట్. అది ఎప్పుడు వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే యూ విల్ గెట్ ఇట్. ఓకే, ఫైన్. సో విల్ వైండ్ అప్ హియర్ అండ్ మీట్ యూ టుమారో అగైన్. బై ఫర్ నౌ.